రేయ్, మాట్లాడుతుంటే అలా వచ్చేసావు. అసలు టాబ్లెట్స్ దేనికి? నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంట. ఈ వయసులో స్టోన్స్ రావడం ఏంట్రా నీకు? ఏమో నాకేం తెలుసు. సరే, ఆటోలో అమ్మాయి ఎవరు? తను నా ఆఫీస్ ఫ్రెండ్. ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండా? నీకా? ఇప్పుడేంటి నాన్న, నువ్వు వెళ్ళు, నేను పడుకోవాలి. కొబ్బరి బండం తీసుకురానా? ఇప్పుడేం వద్దులే, నువ్వు వెళ్ళి కాసేపు అత్తయ్యలతో మాట్లాడు. తాగండి. నువ్వు దాగు, నీకు కూడా తగ్గుతాయి. మూడ్ ఆఫ్ చేసుకోకన్నయ్యా, ఈ రోజుల్లో కామన్ ఇవన్నీ. వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది, ఏం కాదు. అంటే జాగ్రత్త తీసుకోవద్దా? అలా వదిలేయమంటావా? బావా బీర్లు తాగడం ఆపించాయి. వాడు బీర్ తాగడు కదా. మన ముందు తాగకపోతే ఫ్రెండ్స్తో తాగడం చూడలేంగా బావా. ఒకసారి దిగు. ఎందుకు? నేను పార్లర్కి వెళ్ళొస్తా, చిన్న పనుంది. ఇప్పుడా? 10 minutesలో వస్తా, ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయి. సరే. అయిపోయింది, వెళ్దాం పద. జీనా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏంటి? నాకు కొంచెం పనుంది. ఓ, అర్థమైంది. ఇలారా. ఏం కాదు, ఇలారా. ఇతన్ని కూడా బెదిరించావా? హే, అతను నేనెందుకు బెదిరిస్తా? నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు బెదిరిస్తావు. ఏం కావాలి ఇప్పుడు? నేనేమన్నా ఇప్పుడు? తను మనవాడే, ఏరా. రా వెళ్దాం. బ్రో, ఐఎమ్ సారీ, ఏమనుకోకు. నా పేరు, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు బ్రో. నువ్వు రా. సరిగ్గా కూర్చో. ఇలా బుక్ అయిపోయానేంట్రా నేను. చూసుకోవాలి కదరా. అతను మీ కజినా? హా, నాకు బావ అవుతాడు, కొంచెం దూర బంధువులు. వాడికి నేనంటే ఇష్టంలే. నీకు కూడా ఇష్టమా? హే, నాకేం ఇష్టం లేదు. అయినా నేను ఇష్టపడేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులే వాడిది. వాడి స్టడీస్లో ఏమైనా టాప్ ఉన్నాడా? కనీసం డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగ్గా ఉండదు. హైట్ ఉంటే సరిపోద్దా? మంచి గుణం ఉండాలి కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీలాగా అందరూ మంచి వాళ్ళు ఉండాలి కదా. అరే, తన్ని మార్నింగ్ కలిస్తే చెప్పింది నేను చాలా మంచివాణ్ణి, నాలా ఉంటే సరిపోతుందంట. ఎవరు? జీనా. అరే మనోజ్, నేను ఈరోజు చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను రా. నువ్వు ఇప్పుడు దాన్ని స్పాయిల్ చేయకు. ఏదేదో చెప్తున్నావు, వింటున్నాం కదా అని. హలో, ఎక్కడున్నా? నీ వెనక లైన్లో. అలాగే కొంచెం ముందుకురా, నా కజిన్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఇప్పుడా? ఇప్పుడే రా. అరే అమ్రోజ్, ఒక 5 minutes రా, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడే పోవాలా? వెంటనే వస్తా, ప్లీజ్ రా. రూబీ, తినే నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్. ఇది నా పిన్ని కూతురు రూబీ. ఏం చేస్తుంటావు నువ్వు? ఎడిటర్. మూవీస్లోనా? కాదు, ఒక ఆఫీస్లో. ఓకే ఓకే. మనోజ్, ఇప్పుడు ఎలా ఉంది? స్టోన్స్ తగ్గాయా? అమ్మా, ఇప్పుడు ఏమైందే? నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళుంటే రేపు మా కజిన్స్తో వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? నో, నేను రాను. ఎందుకంట? కొంచెం వర్క్ ఉంది. హలో బాబు, లైన్లో రా. మేం లైన్లో వచ్చేవాళ్ళం పిచ్చోళ్ళమా? అరుస్తుంది చూడు. వెనక క్యూలో రండి. సరే, నువ్వు వెళ్ళు. హే, వెనకిరా, వెళ్ళమంటుండే. అమ్మాయిల ముందు ఫోజులు. అసలు దేవుడి క్యూలో కూడా ఈ ముచ్చట్లేంటి? అయినా వీళ్ళని కాదు, వీళ్ళ పేరెంట్స్ అనాలి. వాడు మీ వాడే అంకుల్. ఇంక నువ్వు వెళ్ళమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను చూసుకుంటాను, వెళ్ళు. సరే వెళ్తా, చూసుకో నువ్వే. ఎప్పుడంతే నువ్వు. ఛీ.
హలో. మనోజ్, రెడీ అయ్యావా లేదా ఇంకా? నేను రెడీనే అవుతుందనిలే కానీ నేను రావడం అవసరమా? ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్స్ రమ్మంటే కూడా నేను మనోజ్తో వస్తా, మీరు వెళ్ళండి అని చెప్పా. అరవకు, నేను వస్తానులే. ఏంటి కూర్చుని ఉన్నావు? నీకు బొట్టు పెట్టి చెప్పాలా? హా? నేను రావట్లేదు. సరే వదిలే, ఇంటికి పద. నాకు ఇన్విటేషన్ లేకుండా బాగోదు. నా ఫ్రెండ్సే అని చెప్పాను కదా నీకు. నేను నీ ఫ్రెండ్స్కి తెలియదు కదా. ఎహేరా. ఏం ఆలోచిస్తున్నావు తినకుండా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఉంటే ఏంటి ఇప్పుడు? ఊరికే టెన్షన్ ఎందుకు పడతావు? నేనున్నాను కదా ఇక్కడ. జీనా, ఇంత లేట్గా నా వచ్చేది? హే హాయ్. ఏంటే సడన్ గా గ్లామర్ పెంచావు? కొంచెం డైట్ చేస్తున్నాలే. చెప్పడం మర్చిపోయాను, బెస్ట్ ఫ్రెండ్ మనోజే. హే హాయ్. హాయ్. అయ్యో పర్లేదు కూర్చోండి. ఇతనికి ఇంత చెమటలు పడుతున్నాయంటే? అది మాత్రం అడుక్కు. ఇతనికి ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలేదని టెన్షన్ పడుతున్నాడే. హలో మనోజ్, నీకే ప్రాబ్లం లేదు ఇక్కడ, కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇది నీ ఫ్రెండ్ ఫంక్షనే అనుకో, మన అందరం ఫ్రెండ్సే, బీ హ్యాపీ. సరే మీరు కానివ్వండి, నేను మళ్ళీ కలుస్తా. ఓకే. అవసరమా చెప్పడం నేను టెన్షన్ పడుతున్నానని? కోపం ఎందుకు? అదేం అనుకోదులే. అది నా స్కూల్ ఫ్రెండ్, అర్థమైందా? ఫుడ్ ఎలా ఉంది? హా? హా. ఏంటి స్టేజ్ మీదకి రావడానికి కూడా ఇంత లేటా? ఈయనకి మొహమాటం చాలా ఎక్కువలే. రేపు నీ పెళ్ళికి కూడా ఇలాగే ఇబ్బంది పడితే మీ పిల్ల చాలా బాధపడుతుంది బాస్. సరే రండి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. రా. అబ్బా, ఎందుకు నవ్వుతున్నావు అసలు? మరి నువ్వు చేసే పనికి నవ్వు రాకపోతే ఇంకేం వస్తుంది? ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్సేనని, నువ్వే అనవసరంగా భయపడ్డావు. దాన్ని ఇంకా మైండ్లోనే పెట్టుకున్నావా? ఇక్కడేం చేస్తున్నారు? రోడ్డు మధ్యలో కార్ ఆపేమేంటి? సార్ మేము పెళ్ళికి వెళ్ళి వస్తున్నాం. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండా? బయట దిగు ఫస్ట్. ఎందుకు సార్? దిగు, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. మనోజ్, ఏంటో మాట్లాడరా, నువ్వేం భయపడుకో. ఏంటి రోడ్డు మధ్యలో కార్ ఆపావు? ఏయ్, 1000 రూపాయలు ఫైన్ రాయ్. సార్ నేనెందుకు ఫైన్ కట్టాలి? చలానా రాస్తాం, కోర్టులో తెలుసుకో. ప్లీజ్ సార్. సరే, నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? 600 ఉన్నాయి సార్. ఓ పాపం సార్. తమ్ముడు, నీకోటి చెప్పనా? నువ్వు నాకు చదువు చెప్పిన మాస్టర్ కొడుకులా కనిపిస్తున్నావు కదా? అవును సార్. సరే వదిలే, ఒక 500 చాలే, వెళ్ళు. సరే వెళ్ళు, ఇంకెప్పుడు రోడ్ల మీద బండి ఆపి ముచ్చట్లు పెట్టకు. ఇంకోసారి రోడ్డు మీద కారు ఆపాలంటే భయపడేలా చేశారు సార్. అంతేగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.